అన్నమయ్య జిల్లా రాజంపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజంపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాలు చెంగల్రాయుడు, బీసీ నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా కొనియాడబడతారని అన్నారు. అలాంటి వ్యక్తిని ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి స్మరించుకోవాలని, అప్పుడే మనల్ని మనం గౌరవించుకున్నట్లు అని తెలిపారు. సామె ఉండు రెండుసేపు ఉండు పక్కరాను ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే. అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎంతో మంది పుట్టారు. భారతదేశం ప్రపంచ దేశాలకందరికీ జ్ఞానభిక్షైంది. మన భారతదేశాన్ని గురించి పూలే గారు ఒక మాట చెప్పారు. భారత్ हमारा देश है, साधुओं का, सम्राटों का, సన్యాసోं का జన్మస్థాన है అని ఒక మాట చెప్పారు. ఇది ఆయన అందరినీ గౌరవిస్తూ సాధువులకు, సన్యాసులు, చెప్పినటువంటి మాట. కానీ రాజ్యాంగంలో నిన్న 26వ తారీఖు నాడు రాజ్యాంగాన్ని తయారు చేసి పార్లమెంటుకు సబ్మిట్ చేస్తే 26 జనవరి నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మీకు తెలుసు, ఈరోజు అలాంటి మహానుభావుడు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. బలహీన వర్గాలకు కూడా రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించాలని చెప్పేసి పోరాడినటువంటి వీరుడు ధీరుడు. ఏ ఊర్లో వెళ్ళినా కానీ సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పూర్వోక్తులకే పరిమితమై కాకుండా ముందుకు సాగాలని చెప్పేసి, రాజ్యాంగ రక్షణ కల్పించాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా తానొక పక్క, తన భార్య ఒక పక్క ఊరూరా తిరిగి, రాష్ట్రమంతా తిరిగి, దేశమంతా ప్రచారం చేసినటువంటి పూజ్యులు వాళ్ళు. ఆ మహానుభావుడి 133వ వర్ధంతి సందర్భంగా ఆయన మననం చేసుకుంటూ ఆ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఆయన పేరు ప్రఖ్యాతులు చిరస్థాయిలో ఉండాలని చెప్పేసి రాజంపేట తెలుగుదేశం తరఫున మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం చెప్తున్నాము. ఈనాడు జ్యోతిరావు మహాత్మా